సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ n బిలాంగ్స్ టు z ప్లస్, అంటే n అనేది ఒక పాజిటివ్ ఇంటిజరు, ఈ వాల్యూ మనం అనుకోవాలి 1 ప్లస్ i√3 హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ i√3 హోల్ పవర్ n. సో 1√3 సో దీని యొక్క మాడ్యులస్ మనం కనుక్కున్నట్లయితే √1² ప్లస్ √3² అంటే √4 వస్తుంది, అంటే 2 వస్తుంది. సో రెండింటికి మాడ్యులస్ అనేది 2 కాబట్టి వాటిని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 2 × 1/2 ప్లస్ i√3/2 హోల్ పవర్ n. అట్లానే సెకండ్ టర్మ్ కూడా 2 × 1/2 మైనస్ i√3/2 హోల్ పవర్ n. సో పవర్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే 2 పవర్ n ఇక్కడ కూడా అదే వచ్చేస్తుంది. సో రెండిట్లలో 2 పవర్ n కామన్ తీసుకుందాం. సో ఇది cos π/3, 1/3 అంటే cos 60. సో ఇది sin π/3 అంటే cos π/3 ప్లస్ sin π/3 అంటే sis π/3. అది sis π/3 హోల్ పవర్ n అంటే sis n π/3గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో మధ్యలో ఇక్కడ కూడా అదే వస్తుంది, కాకపోతే మధ్యలో మైనస్ ఉంటే దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, sis మైనస్ n π/3. ఓకే. సో రెండు ఈ సిస్ ఫామ్ అనేది మధ్యలో ప్లస్ ఉంటుంది, ఇక్కడ సిస్ ఫామ్ మధ్యలో మైనస్, అంటే cos n π/3 ప్లస్ i sin π/3 cos n π/3 మైనస్ i sin n π/3. మరి ఈ రెండు ప్లస్ చేసుకుంటే ఇమాజినరీ పార్ట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి, అంటే i sin అనేది క్యాన్సిల్ అయిపోయి రెండు కాస్లు మనకు వచ్చేస్తాయి. సో 2 పవర్ n × 2 cos n π/3 ఇది మనకి వచ్చేటటువంటిది. సో 2 పవర్ n × 2 అంటే 2 పవర్ n ప్లస్ 1 cos n π/3. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ C ఈస్ ద రైట్ ఆన్సర్, 2 పవర్ n ప్లస్ 1 cos n π/3.